హాయ్ గైస్ అందరికీ. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలుపా యాడ్స్ ఇది అది అని చెప్పి వస్తాయి. బై ఛాన్స్ మనం ఏమైనా గ్రో చేయాలని చెప్పి ఏమైనా వెతుకుదామే అనుకోండి, యూట్యూబ్లో ఏదో ఒక తమ్నీల్ వస్తుంది. సో సో 6 మంత్స్లో అయింది, 5 మంత్స్లో అయింది, 500 సబ్స్క్రైబర్స్ అయినారు అని చెప్పి. బట్ అదంతా జస్ట్ వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళు అలా తమ్నీల్ పెట్టింటారు. ఇంక్లూడింగ్ నేను కూడా చూసినాను కాబట్టి నాకు అర్థమైంది. నాకు తెలిసినంత వరకు గ్రో అప్ అవ్వడం ఎలా అంటే, సో మనలో కంటెంట్ ఉండి, సో మనం ఏమైనా వీడియోస్ పెట్టిన తర్వాత అది ఆడియన్స్కి రీచ్ అయ్యి సో వెళ్తే మాత్రం ఓకే, లేదంటే లేదు అన్నట్లుగా. సో అంతే, నాకు తెలిసిన వరకు వేరే ఏం లేదు. ఇంకేముంటుంది అంటే చాలా కష్టపడాలి, ఇది పడాలి అది పడాలి అంటారు. అలా ఏం లేదు. జనాలకు నచ్చేట్టుగా నెగిటివ్ త్వరగా స్ప్రెడ్ అవుతుంది, కానీ పాజిటివ్ అనేది ఎప్పుడు స్ప్రెడ్ కాదు. సో అదంతా ఖచ్చితంగా నిజం. ఏం చూసినా కూడా ఈ మధ్యకాలం పాలిటిక్స్ అది ఇది అని చెప్పి గొడవలు పడుతూనే ఉంటారు. అరే మన గుద్ద మనం గడుక్కోకుండా వేరే వాళ్ళ గుద్ద కడిగేదని బయలుదేరుతామప్ప. అదంతా నిజం, 100% నిజం. చూసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది వీడియో. ఎందుకంటే సో మన పని మనం చేసుకొని పోతే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో వేరే వాళ్ళ మనం చేస్తూ పోతాం కదా, సో అక్కడే మనకి దెబ్బడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మనం అక్కడే నెగిటివ్గా షూర్ అయిపోతాం. నేను కూడా అలానే. సో ఆ రాజకీయ నాయకుల్ని అంటే కొద్దిగా ఉంటుంది కదా, ఉడుకు రక్తం అయిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలా అని చెప్పి ఉంటుంది. మాట్లాడతాం, అంటే ఎవరిని హర్ట్ అయ్యేలాగా మాత్రం మాట్లాడము. వాళ్ళు మాట్లాడేది కూడా హర్ట్ అవుతుంది కాబట్టి మనం దాన్ని రిసీవ్ చేసుకోలేం. కాబట్టి నాలుగు అడ్డం ఉండదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడతాం. అది నిజం. మీరేమని అనుకోండి, అది 100% నిజం. అండ్ వేరే ఏముంది, అండ్ ఈ టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ నాకు తెలిసినంత వరకు వాడు చచ్చిపోయినాడు, వీడు చచ్చిపోయినాడు అనేటివి కాదు. జనాలకి ఏం ఉపయోగం కావాలా అంటే, లైక్ ఇప్పుడు పేదోడు ఎప్పుడు పేదగొండగానే ఉంటాడా? 100 రూపాయలు సంపాదిస్తే వాడు 20 రూపాయలు ఖర్చులు పెట్టుకొని 80 రూపాయలు అంతా ఇంట్లోనే ఉంటుంది. అంటే ఇంటి సంసారం కోసం నడపాల్సి వచ్చే స్థితిలో ఉన్నాం ఇప్పటికి మనము. సో ఎప్పుడు తెలుసుకుంటారో పై డెమోక్రసీ అనేది, ఎప్పుడు మారుతుంది ఏమో తెలియదు నాకు కూడా. మన ఇండియన్ సైకాలజీనే అట్లా. మనం బాగోడకపోయినా పర్లేదు, పక్కోడు మాత్రం మట్లపాలైపోవాలా. ఇది మాత్రం నిజం. అది ఇప్పటి నుంచి కాదు, నాకు 12-13 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను. మా స్కూల్లో కూడా నువ్వు చదువుకో నువ్వు బాగుపడతా అన్నాను అంటారు. సో అది ఏం లేదు తెలుసా, కాంపిటీషన్ మాదిరిగా షురు అయిపోతుంది. ఇప్పుడు మన ప్రస్తుత రాజకీయాలు ఉండేది కూడా అలానే. ఇప్పుడు వితౌట్ పవన్ కళ్యాణ్ మా ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అయ్యే వాళ్ళు కాదనుకుంటా నేను. అంటే ఎస్పెషల్లీ మా జగన్ సార్ కూడా ఓడిపోవడానికి కారణం ఆయన మంచోడే లేదని చెప్పను. ఈ పక్కన అకలా తుకలా తోకలు ఉంటాయి కొన్ని, పేర్లు చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళంతా ఎక్స్ అయిపోయినారు కాబట్టి. సో చెప్పినా కూడా ఏం యూజ్ లేదు. వాళ్ళ నోటి దూల వల్లే పార్టీకి 100కి 100 స్ట్రైక్ రేట్ పడిపోయింది నాకు తెలిసినంత వరకు. వైనాడ్ 175 అన్నప్పుడు కూడా ఒక్కరు కూడా ఆలోచించలేదు ఎందుకు ఈ జగనన్న ఇట్లా అంటానడే అని చెప్పి. అన్నా జగనన్న సలాం. టాపిక్ కొద్దిగా కన్క్లూజ్ అయిపోయింది బా, సడన్గా కాల్ వచ్చేసింది, అందువల్ల చేయలేకపోయినా. అండ్ ఈ మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా తెలుసా, ఇంక్లూడింగ్ నేను కూడా. సో మనం పక్క దేశంలో ఉంటాము, అంటే పక్క రాష్ట్రంలో ఉంటాము. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే, సో వీనికేం వీడు సంపాదిస్తున్నాడు అనుకుంటారు. సో అది మనం ఎంత కష్టపడితే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనం సంపాదించగలుగుతాం చెప్పండి మీరు. అది మన ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ అర్థం చేసుకోరు. ఊరిడ్చి ఇంకో ఊరికి వచ్చిన తర్వాత ఏదో ఒక అమ్మాయి తగులుతుంది, జీతం సంగనాగిపోతుంది. సో ఇంటికి పంపించాల్సిన డబ్బులంతా ఇట్లా వెళ్తూ ఉంటాయి. సో అట్రాక్షన్ కదా, సో ఏం చేయలేం దాన్ని. సో దాన్ని మనము ఫాలోఅప్ చేయాలా, ఏం చేయలేం. సో ఇంకా ఏముంది, డైలీ రొటీన్ లేచి పనులు చేయడము, ఈడిపోవడం ఆడిపోవడం, ఏదో ఒకటి మంచి చేసినా కూడా చెడుగా వచ్చేస్తుంది. సో మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా లెస్ అయిపోతుంది. నేను చేస్తాను దాంట్లో కూడా. సో నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా సో అది అట్లగానే ఉంటుంది. ఎందుకంటే కనిపించదు, అంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఎవరికి కనిపించదు.
టైం టు టైం భోజనం కూడా మిస్ అయిపోతుంది ఒక్కోసారి. ఏం చేయలేము. దాన్ని తోడు యూట్యూబ్లో వీడియోలు చేయాలా అని వచ్చేసిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏ ఆధారము లేనివాడు ఏం చేస్తాడు, దేన్నో దాన్ని పట్టుకొని ఏగల కదా. ఇప్పుడు మేము కూడా అదే చేయాలి. ఏం చేసేదానికి అవుతుంది, ఇంకేం చేయలేం కదా మనం. ఇంక మనకు అదే ఉండేది దిక్కు, ఇంకేం దిక్కు లేదు. తగిలితే లాటరీ, తగలకపోతే లూటేరా అన్నట్లు ఏదో ఒకటి. బట్ యూట్యూబే ఎందుకు అంటే చాలామంది నేను నా ఫ్రెండ్స్ అడిగిన వాళ్ళు కూడా, సో ఎందుకు సరే మీరు దాంట్లో వీడియోస్ చేస్తారు అని చెప్పి. ఇప్పుడు ఏదో ఒకటి టిక్టాక్ ఉన్నింది, సో దాన్ని బ్యాన్ చేసి, సో అంతగా రాదు మనకు కూడా, ఏదో ఒకటి చేస్తాము. అదే సగం జీతం సంగనాకి వెళ్ళిపోయింది, సో ఇంకో సగం జీతం ఏం చేయాలా, సొల్లు కబుర్లు మాట్లాడాలా. అది తెలియక అందరూ వాడేదో మాట్లాడతాడు, వాడేదో తమిళ్ పెట్టాడు, సో మనకి ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పి ఇట్లా చూస్తారు. పోయి అక్కడ ఏం ఉండదు, ఊరికే వాడు ఏదో ఒకటి చెప్తాడు, ఆ తమిళ్ ఏదో ఒకటి. మీకు ఇలాంటివి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డిస్క్రిప్షన్లోకి పోయి సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ కొట్టండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అని చెప్పి లాస్ట్లో ఇచ్చేసింది టు బీ కంటిన్యూడ్ అని పెడుతుంది. అదేందో రాజమౌళి సినిమాలో క్లైమాక్స్కి ప్రీ క్లైమాక్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా, అలా వచ్చేస్తుంది వీడియోస్లన్నీ. దానితోడు డేటా బొక్క. ఏం చేద్దాము చూడండి, ఎవరైనా కానీ ఇప్పుడు 30,000 40,000 50,000 పెట్టి ఫోన్ తీసుకుంటారు, ఏదో చేయాలా, ఏదో మనకి యూజ్ అవుతుంది అనుకుంటారు. కానీ మనకి అది ఏం యూజ్ ఉండదు. యాక్చువల్లీ చెప్పాలంటే యూజ్ వచ్చేదానికి వాడు యూజ్ చేయడు. ఇప్పుడు మనకి ఏమైనా తెలియకపోతే మనం గూగుల్లో కొడితే ఎనీ ఇన్ఫర్మేషన్ కానీ మనకి క్లియర్గా వస్తుంది. సో ఇప్పుడు నేను కూడా అదే చేస్తాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న వర్డ్స్ మనకు తెలియదు అనుకోండి, దాన్ని మనం గూగుల్లో కొడితే దానికి మీనింగ్ ఏమనేది తెలుస్తుంది. అంతే, ఇంకేముంది. ఇంక మీరు చెప్పండి, ఏమైనా ఉంటే కామెంట్లో ఏమైనా చెప్పండి, విందాము. నేను కొత్తగా ట్రై చేసిన యూట్యూబ్లో. సో మనకి కంటెంట్ ఏమి ఉండదు డార్లింగ్స్. మనకి తెలిసిందే మనం మాట్లాడతాం, తెలియంది మాత్రం మాట్లాడము. బికాజ్ వై అంటే, సో నేను కొన్ని వీడియోస్ పెట్టినప్పుడు కాపీ రైట్స్ అని చెప్పి నాకు ఒక మెయిల్ వచ్చింది. సో దానివల్ల ఏమైంది అంటే ఎక్కువ యూట్యూబ్ బోర్డు నోటిఫికేషన్ ఏమిస్తాడంటే యూజ్ యువర్ ఫేస్ విల్ బి మోర్ పాపులర్ అన్నట్లుగా ఒక మెసేజ్ చేస్తారు, అంటే మెయిల్ వస్తుంది నోటిఫికేషన్ మాదిరిగా. దాంట్లో తప్పేముంది, మన ఫేస్ మనం చూపించుకొని మాట్లాడాలో దాంట్లో తప్పేం లేదు కదా. సో ఆయన చూపించే నోటిఫికేషన్స్ కూడా ట్రూ. బట్ ఏమైనా కానీ, సో నాది 18+ ఉంటుంది. అంటే నేను బూతులు మాట్లాడతాను ఎందుకంటే మాది లూజ్ టంగ్, సో బాయిల్డ్ బ్లడ్ కాబట్టి కామన్గా వచ్చేస్తాయి ఒక 2-3 పదాలు అంతే. దాన్ని ఎవరు నెగిటివ్గా తీసుకోకూడదు. తీసుకున్నా కూడా పర్వాలేదు, వాళ్ళకే ఉంటారు, వాళ్ళు మాట్లాడరు, దాన్ని మనం ఏం చేయలేము. ఏం చేస్తాం, ఇప్పుడు ఏదో బైక్ తోలుతూ ఉంటాం అనుకోండి, మనం బాగానే వెళ్తూ ఉంటాం, పక్కన వచ్చి గుద్దుతాడు కదా. ఇది కూడా అలానే, మనం కరెక్ట్ వెళ్ళాలన్నా కూడా వెనకాల హార్న్ కొట్టకుండా చూడు గుద్దేస్తాడు. అదే జీవితం అయిపోయినట్లు అయిపోయింది. జీవిత సత్యాలు ఉంటాయి యార్, కొన్ని నిజంగానే ఉంటాయి. ఎట్లుంటాయంటే అవి, నువ్వు ప్రేమించిన అమ్మాయి దగ్గర మాత్రం హ్యాపీగా ఉండవు, అది నిజం. ఎందుకంటే ప్రేమించిన తర్వాత కూడా, మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు హ్యాపీగా ఉండవు. ప్రేమించినప్పుడు ఉండే హ్యాపీనెస్ మ్యారేజ్ అయిన తర్వాత ఉండదు నీకు. ఎందుకు ఉండదు అంటే, అమ్మాయి 24 hours చూస్తావు కదా, ఎలా ఉంటుంది? 24 hours లేకపోయినా కూడా అట్లీస్ట్ 12 hours 13 hours చూస్తావు కదా, ఎలా ఉంటుంది? అదే లవర్గా ఉన్నప్పుడు గంటకి ఏం చేస్తుంది అమ్మాయి, అర్ధగంటకి ఏం చేస్తుంది అని చెప్పి వీడియో కాల్లో మెసేజ్ ఏదో వచ్చేస్తాం. అక్కడ క్యూరియాసిటీ ఉంటుంది, సో అమ్మాయి ఏం చేస్తుంది, ఇలా ఏం చేస్తుంది, నా డార్లింగ్ ఏం చేస్తుంది. బట్ మ్యారేజ్ అయిన తర్వాత పడింటుందిలా అనుకుంటారు. అక్కడ మనం చేసేది ఎరుపుకు విషయాలని అక్కడ నెగ్లెక్ట్ చేస్తాం. కాబట్టి గర్ల్ ఫ్రెండ్ కాస్త వైఫ్ అయి ఉంటుంది, వైఫ్ కాస్త చీపురు కట్టి తిరిగేసి 4 వేస్తుంది వెనకాల. ఇప్పుడు మా సంక్రాంతికి వస్తున్నాము అని చెప్పి అనిల్ రావుపూడి సినిమా చేశాడు కదా డైరెక్టర్ వెంకటేష్ గారు. ఆ సినిమాలో కూడా ఇలాంటి మెసేజెస్ బాగుండేది. అంటే సినిమా బాగుంది, లేదని చెప్పను, గుడ్ మూవీ, సో హెల్తీ మూవీ, ఫ్యామిలీతో వెళ్ళాల్సిన మూవీ. సోలోగా మాత్రం వెళ్ళదండి దయచేసి, ఎందుకంటే ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. అలాగే డాకు మహారాజ్ ఫ్యామిలీతోనే వెళ్ళాలి. యాక్చువల్లీ నా ఒపీనియన్ ఏమంటే, నేను క్రిటిక్ చేయడం లేదు మూవీని, ఎందుకంటే మంచి మూవీ, గుడ్ మూవీ. అలాంటి సినిమాలు చేయాలంటే గట్స్ ఉండాలి, నిజంగానే లేదని చెప్పను. స్పెషల్లీ ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా
సో పోతుందని ఎవరికీ తెలియదు. బట్ గుడ్ మూవీ, మెసేజ్ ఉన్న మూవీ చెప్పాలంటే గుడ్ మూవీ, మెసేజ్ ఉన్న మూవీ. ఎవరికి నచ్చలేదు అంతే, వేరే ఏం లేదు దాంట్లో. బట్ మంచి సినిమానే చెప్తాం, చెడ్డ సినిమానే చెప్తాం. ఏమన్నా అంటే నా ఒపీనియన్, నా ఇష్టము అంటాం. అర్థమైంది కదా? ఇదే సొసైటీ, ఇదే నోటిదోలా అంటారు అందరికీ. నా ఇష్టం, నేను మాట్లాడినా, నేను డబ్బులు పెట్టినా, నేను చూసినాను. సో నాకు నచ్చలేదు కాబట్టి నేను మాట్లాడినాను. ఇంతే మాట్లాడతారు, వేరేం మాట్లాడరు. బాగలేకపోయినా బాగుందని చెప్పాలి, బాగున్నా కూడా బాగలేకని చెప్పాలి అంటే ఊని వల్ల కాదు. ఎందుకంటే ఎవరు చెప్పరు. ఇట్స్ ట్రూ. దాని తర్వాత ఏముంటుంది చెప్పండి వేరే. ఇప్పుడు నా అన్వేషణ అదే తీసుకోండి. ఆయన కష్టపడినాడు, సో యూట్యూబ్లో వీడియోస్ చేసినాడు. సో సామాన్యంగా ఎదగలేదు ఆయన కూడా. సో ఆయన హార్డ్ వర్క్ ఎంత ఉంటుంది వెనకాల, సో ఎవరికేం తెలుసు చెప్పండి. అలాగే రామ్ది ట్రావెల్స్ అని చెప్పి సైకిల్ పైన ప్రపంచమంతా చుట్టాలి అని చెప్పి ఉంటాడు. వాయిన్ది కూడా కొన్ని వాయిన్ ఛానల్ కూడా నేను సబ్స్క్రైబ్లో ఉన్నాను, ఎందుకంటే నాకు నోటిఫికేషన్స్ వస్తాయి. వాయిన్ది చూస్తాను నేను వీడియోస్, ఆయన ఎంత కష్టపడతాడని చెప్పి. వీళ్ళంతా ఫ్యామిలీ నడిచి ఎలా ఉంటారో ఏమో అర్థం కాదప్ప. ఒకసారి అనిపిస్తుంది రే ఇంతే నా జీవితము అని చెప్పి. నిజమే కదా. అంటే నా అన్వేషణ, ఆయన ఎంత కష్టపడితే అంత పైకి ఎదుగుతాడు చెప్పండి మీరే. రామ్ ట్రావెలర్స్ కూడా యూట్యూబ్ ఛానల్ అబ్బాయి, అంటే అన్న బ్రదర్ బాగా చేస్తాడు. అంటే తనకి ఏమనిపిస్తుందో అదే మాట్లాడతాడు, తనకి ఏమనిపిస్తుందో వదిలేస్తాడు. ఈయన నా అన్వేషణ కూడా నిజంగానే ఒక వీడియో చూసామన్నమాట. సముద్రంలో కూర్చొని మ్యాక్సిమమ్స్ తాగుతారు. అది ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అరే ఇలా కూడా ఉంటారా, అదే చెప్తారు కదా, ఎవరికి రాని ఆలోచనలు మనిషికే వస్తాయి, ఎస్పెషల్లీ ఇండియన్స్కి వస్తాయి. నిన్న నేను ఒక షార్ట్ పెట్టాను అనమాట. అదే చేపలు పట్టే గాలంతో కోలను పడుతుంటాడు. కొన్ని రోజులు పోతే కుక్కల్ని, అదేమో పారాలని ఇట్లా పట్టేస్తారు నిజంగానే. అది ఎలా వస్తాయి వీళ్ళకి థాట్లు? రీల్స్ కోసం అని వస్తాయా, లేకపోతే నిజంగానే ఎలా వస్తాయో? ఏదైనా కానీ కొద్దిగా క్రియేటివిటీ, నిజంగానే చాలా క్రియేటివిటీ. అండ్ ఎస్పెషల్లీ ఈ న్యూస్ ఛానల్ గురించి నేను చెప్పాలి. ఎందుకంటే న్యూస్ ఛానల్స్ మంచోళ్ళు లేదని చెప్పి కొంతమంది రేటింగ్స్కి, వ్యూస్ కోసము, లైక్స్ కోసము ఉంటారు. నేను బెంగళూరులో ఉంటాను. సో ఎందుకంటే బెంగళూరులో విజయ టైమ్స్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఏం గట్స్ ఉన్నాయంటే వాళ్ళకి, ఉన్నట్లుగా ఓపెన్గా మాట్లాడతారు. ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ ఏమైనా ఫేక్ ఉంటాయి కదా, ఈ బాబాలు గీబాలు అని చెప్పి, విత్ ప్రూఫ్ ఏం మాట్లాడరు. విత్ ప్రూఫ్ వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇట్లా కోస్తారనమాట. కోడి మేకని మేక గొంతుని వేసి ఇట్లా కోస్తారు కదా, అట్లా కోస్తారు. నేను చూడంగానే ఈ లాస్ట్ 1 month నుంచి 2 డాక్టర్లు పట్టుకున్నారు, 2 డాక్టర్స్ని పట్టుకున్నారు. ఫేక్ డాక్టర్స్. ఒకడు రాజస్థాన్లో వర్క్ చేస్తాడంట. ఊరికే వచ్చి వాడు డాక్టర్ మాదిరిగానే లేడు, జస్ట్ క్యాప్ పెట్టుకొని వచ్చేసి స్టెథోస్కోప్ వేసుకొని అదేందో యాక్టివ్ బండిలో. అసలు ఏం యూజ్ లేదు. డాక్టర్స్ అనే పదానికే నిజంగా ఇలాంటి వాళ్ళు